గుడ్ మార్నింగ్ గైస్. మన రీల్స్ అండ్ షార్ట్స్ చూసి చాలా మంది ఫుల్ లెంత్ వీడియోస్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక మొదలు పెడదామా? ఇవాళ నాది లెగ్ డేలో వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ క్వాడ్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ హ్యామ్ స్ట్రింగ్స్ ఉంటాయి, అండ్ బాటమ్కి వచ్చేసరికి కాఫ్స్, మళ్ళీ ఫ్రంట్కి వస్తే టిబియాలిస్, అండ్ మనం మోస్ట్ నెగ్లెక్టెడ్ మజిల్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. గ్లూట్స్ ఉమెన్కే కాదు, మెన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లూట్స్ మన స్పైన్ మీద లోడ్ పడడానికి, మన పోస్చర్ కరెక్ట్ చేయడానికి, కరెక్ట్గా ఉండడానికి చాలాసార్లు యూజ్ అవుతుంది. సో గ్లూట్ ట్రైనింగ్ కూడా చేయాలి. ఒక మగాడిగా నువ్వు లెగ్స్ ట్రైన్ చేయాలి. లెగ్స్ ట్రైన్ చేయడం వల్ల నీ మగతనం బాగా పెరుగుతుంది. ఓకే, దీని పేరు స్క్వాట్స్. దీనిలో క్వాడ్స్, యాబ్స్, హ్యామ్ స్ట్రింగ్స్, ఓవరాల్ బాడీ టార్గెట్ అవుతుంది. కాంపౌండ్ మూమెంట్. ఓకే, స్క్వాట్స్ లో ఎంత డెప్త్ కుదిరితే అంత డెప్త్ వెళ్ళండి. మీ బాడీ లాంగ్వేజ్ ఎలా సపోర్ట్ చేస్తే అంతవరకు చేయండి. ప్రతిసారి యాస్ టు గ్రాస్ స్క్వాట్ చేయాల్సిన పని లేదు. ఈ మిషన్ పేరు లెగ్ ఎక్స్టెన్షన్. ఇది కూడా తొడలు క్వాడ్స్ కోసం. క్వాడ్స్ లో 4 ఉంటాయి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రెక్టస్ ఫెమరస్, అంత సైన్స్ వద్దు, సింపుల్ గా చెప్తా. మెషిన్ ఎర్గనామిక్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటా. లైక్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఇది 1, ఇది దీనికి ప్యారలల్ రావాలి. ఈ నీ ఉంది కదా, నీ ఇక్కడ బోల్ట్ ఉంటుంది, దీనికి అడ్జస్ట్మెంట్ ఈ ఫల్క్రమ్కి ప్యారలల్ ఉండాలి. ఓకే, బ్యాక్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దగ్గరికి పుల్ చేసుకోండి అండ్ డూ ఇట్. ఓకే, ఫుల్లీ ఎక్స్టెండ్, ఫుల్లీ స్ట్రెచ్. 1 3. మజిల్ గ్రోత్ అవ్వాలంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ప్రతిసారి వెయిట్ లోడ్ చేయడం కాదు, చాలా మెథడ్స్ ఉంటాయి. ప్రజెంట్ మనం టెంపో మెథడ్ యూస్ చేస్తున్నాం. టెంపో మెథడ్ అంటే ఇప్పుడు ఒక లైటర్ వెయిట్ సెలెక్ట్ చేసుకొని బాటమ్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు 3 సెకండ్స్, 3 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ బాటమ్కి వెళ్ళేటప్పుడు 3 సెకండ్స్. ఈ మెథడ్ 3 3 3. సార్, ఫౌండేషన్ ఫర్ ద బాడీ. ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ ఎలాగో లెగ్స్ కూడా మన బాడీకి ఫౌండేషన్, మన లోడ్ ని క్యారీ చేస్తుంది. దీనివల్ల నీ ఓవరాల్ బాడీ ఫెటిగ్ అవుతుంది. లెగ్స్ ట్రైన్ చేసినప్పుడు మోర్ క్యాలరీ బర్న్, అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. లెగ్స్ ఫెటిగ్ వల్ల నీ ఓవరాల్ బాడీ కూడా డెవలప్ అవుతుంది. వేరియేషన్ హ్యామ్ స్ట్రింగ్ కర్ల్స్. హ్యామ్ స్ట్రింగ్ కోసం హ్యామ్ స్ట్రింగ్స్ టార్గెట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెషిన్ ఇది. హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ చేసేటప్పుడు జనరల్ గా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. దానిలోనే ఇది చూడండి. ఫీట్ అవుటర్ కి పెడతారు, అవుటర్ కి పెట్టి రెప్స్ చేస్తారు. ఫీట్ ని టక్-ఇన్ చేయండి. దెన్ ప్యాడింగ్ ఉంది కదా, ప్యాడింగ్ ని హ్యామ్స్ట్రింగ్ వేసి స్క్వీజ్ చేయాలి. అగైన్ స్ట్రెచ్ కంప్లీట్లీ. ఇక్కడ 1 సెకండ్ టాప్, స్క్వీజ్ 1 సెకండ్, స్ట్రెచ్ 1. ఇప్పుడు మనం చేయబోయే వర్కౌట్ ఆర్డిఎల్, రొమేనియన్ డెడ్ లిఫ్ట్స్. గ్లూట్స్ కోసం, గ్లూట్స్ కి మంచిగా పడుతుంది.
వెయిట్ని పిక్ చేసుకున్నాక గ్లూట్స్ని బాడీ నడుముని వెనక్కి తాడు పట్టుకుని లాగినట్టు వెనక్కి తీసుకెళ్ళాలి గ్లూట్స్. అక్కడి నుంచి ఇక్కడ 1 సెకండ్ నుంచి అక్కడి నుంచి అగైన్ పుల్ అప్ స్క్వీజ్ గ్లూట్స్. నెక్స్ట్ వచ్చేసి కాఫ్ రైజెస్. ఇది కాఫ్స్ కోసం. కాఫ్ మజిల్స్ కి హెవీ వెయిట్ అవసరం లేదు, లైట్ వెయిట్ తీసుకొని రెపిటేషన్స్ ఎక్కువ చేయండి. మోర్ సెట్స్ వీక్లీ ఒక 2 times మినిమం, 3 times కుదిరితే చేయండి. కాఫ్ అనేది ఎండ్యూరెన్స్ మజిలే. లెట్స్ గో. చాలా మంది లెగ్స్ చేయడానికి భయపడతారు. లెగ్స్ ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లెగ్స్ ట్రైన్ చేయడం వల్ల నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ నువ్వు లెగ్స్ ట్రైన్ చేయడం వల్ల నీ అదర్ మజిల్స్ లో కూడా గ్రోత్ ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే లెగ్స్ ట్రైన్ చేసినప్పుడు నీ బాడీ కంప్లీట్లీ ఫెటిగ్ అవుతుంది. లెగ్ డే వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తా. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వర్కౌట్ మళ్ళీ షూట్ చేసి మళ్ళీ పెడతా. బాయ్.